బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 2010లో సురేష్ ప్రొడక్షన్ కు విశాఖలో 34.4 ఎకరాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2023లో 15.17 ఎకరాలను నివాస లేఅవుట్ గా మారుస్తూ జీవీఎంసీ నుంచి అనుమతి పొందింది. సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియో అవసరాలకు వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలకు ఉపక్రమించింది. 15.17 ఎకరాల రికవరీకి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిపై నియంత్రణ ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సంబంధించి సురేష్ ప్రొడక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 2010లో సురేష్ ప్రొడక్షన్ కు విశాఖలో 34.4 ఎకరాలు కేటాయించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2023లో 15.17 ఎకరాలను నివాస లేఅవుట్గా మారుస్తూ జీవీఎంసీ నుంచి అనుమతి పొందింది. సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియో అవసరాలకు వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, దీనికి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ రియాక్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఇటు సురేష్ ప్రొడక్షన్ కి సంబంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది? నోటీసులో ఏమని పేర్కొందా ప్రభుత్వం? సచిన్, సురేష్ ప్రొడక్షన్స్ కి ఏపీ ప్రభుత్వం నోటీస్ అయితే జారీ చేసింది. 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కి విశాఖలో 34.4 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం 2023లో 15.17 ఎకరాల నివాస లేఅవుట్ గా మారుస్తూ జీవీఎంసీ నుంచి అనుమతి పొందిన సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియో అవసరాలకు వినియోగించాల్సిందని భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు 15.17 ఎకరాల రికవరీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మిగిలిన భూమిపై నియంత్రణ ఉంటుందని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే నివేదిక ఇవ్వాలని చెప్పి విశాఖ జిల్లా కోర్టును అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలో అయితే రామానాయుడు స్టూడియోస్ లో ఈ నివాస స్థలాలుగా మార్పు చేయాలని చెప్పి 17.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సత్యం, అయితే ఏ ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని ఆ ప్రయోజనం కోసం వినియోగించాలని జీవో ఇచ్చిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అయితే చేశారైతే వైసీపీ ప్రభుత్వంలో సాగిన ఈ భూదందాపై సుప్రీం కేసు వేసిన ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు అయితే వేశారు. అయితే ఈ భూ మార్పిడి పర్మిషన్ ఇవ్వొద్దని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది ఈ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వం అయితే నోటీసులు జారీ చేసింది. సత్యం, శివరామకృష్ణ, దీనికి సంబంధించి ప్రభుత్వం వర్షన్ అంటే క్లారిటీ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిందా, లేకపోతే భూమిని తిరిగిచ్చేయాలంటూ కూడా నిర్ణయించిందా? అదే రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే తిరిగి ఇవ్వాలని చెప్పి అయితే నోటీస్ అయితే జారీ చేసింది. దానికి వీళ్ళు ఏం రిప్లై ఇస్తారు, తర్వాత యాక్షన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సచిన్, ప్రస్తుతానికి అయితే మటుకు నోటీసు ప్రభుత్వం నుంచి అయితే సురేష్ ప్రొడక్షన్ అయితే నోటీసు జారీ చేయడం అయితే జరిగింది. సచిన్, అయితే నోటీసులో ఎప్పటికల్లా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ చెప్పుకొచ్చింది అంటే ఏమైనా డేట్ని మెన్షన్ చేసిందా? అయితే యాక్చువల్ గా ఈ నోటీస్ 15-20 రోజులు అయితే వీళ్ళు రిప్లై ఇవ్వాలి, ప్రభుత్వాన్ని కలాలని చెప్పి నోటీస్ జారీ చేసిందని చెప్పి మనకు తెలుస్తుంది. ఏమైనా ఇది ఇమీడియట్ గా వీళ్ళ దగ్గర నుంచి రిప్లై అయితే ఇవ్వాలి, ఇమీడియట్ గా కలవాలని చెప్పి ప్రభుత్వం నోటీస్ అయితే జారీ చేసింది. సచిన్, రైట్ శివరామకృష్ణ, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్ కు నోటీసులు ఇచ్చింది. 2010లో సురేష్ ప్రొడక్షన్ కు విశాఖలో 34.4 ఎకరాలు కేటాయించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2023లో 15.17 ఎకరాలను నివాస లేఅవుట్గా మారుస్తూ జీవీఎంసీ నుంచి అనుమతులు పొందింది. సురేష్ ప్రొడక్షన్స్ స్టూడియో అవసరాలకు వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడడంపై ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలకు ఉపక్రమించింది. 15.17 ఎకరాల రికవరీకి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిపై నియంత్రణ ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశించింది ప్రభుత్వం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.